నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను గంగోత్రి. మెట్రో పల్స్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. ఇబ్రహీంపట్నంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే. గాంధీ భవన్ లో ప్రజా ప్రతినిధుల ముఖాముఖి కార్యక్రమం. ప్రజాపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్న పర్ణికారెడ్డి. మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం. శంకీపూరు రాజును మైనంపల్లి వర్గీయులు బెదిరిస్తున్నారని ఫిర్యాదు. అవినీతి అడ్డగా మారిన నారాయణఖేడ్ లేబర్ ఆఫీస్. 1000 నుంచి 30,000 వసూలు చేస్తున్నారంటూ బాధితుల ఆరోపణ. మునిపల్లిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం. బేరింగు విరిగిపోవడంతోనే గుంతలోకి వెళ్లిన బస్సు. మానవ అక్రమ రవాణా నిరోధకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సీతక్క కోరారు. ఈ తరహాలో నేరాల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మానవ అక్రమ రవాణాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మానవ అక్రమ రవాణాలు అడ్డుకుంటామని ప్రజలు ఫౌండేషన్ చైర్మన్ సునీతా కృష్ణన్ అభినందనలు తెలియజేశారు. మహిళలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పటికీ మా ప్రభుత్వం తరఫున మేము 26,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వడం జరిగింది. వడ్డీ మొత్తం ప్రభుత్వం కడుతుంది. అందులో ఎవరైనా మహిళా మెంబర్ ఉంటే చనిపోయి ఉంటే యాక్సిడెంటల్ గా 10 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుంది. అట్లాంటి అన్ని కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ మహిళా సంఘాలలో ఎక్కువ పెద్ద ఎత్తున చేరుస్తూ ఆర్థిక స్వావలంబనతో పాటు సోషల్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది మహిళా సంఘం. ఎట్లా అంటే ఇంట్లో ఒక ఒంటరి మహిళ ఉంటది, ఎవరు తోడు ఉండరు, కానీ ఆమె మహిళా సంఘంలో సభ్యురాలు అయితే 10 మంది ఆ సంఘంలో సభ్యులు ఉంటారు. ఆ గ్రామంలో 100 మెంబర్స్ ఉంటారు, వివో గ్రూప్ ఉంటారు. సో అట్లా మానసిక స్థైర్యం, ధైర్యం, ఇలాంటి హరాస్మెంట్, అట్రాసిటీస్ ఏమన్నా ఒంటరిగా ఫేస్ చేస్తే అవన్నీ షేర్ చేసుకోవడానికి మేమున్నామనే ఒక మానసిక ధైర్యాన్ని, సోషల్ సెక్యూరిటీని తో పాటు ఆర్థిక స్వావలంబన ఎట్లా ఉంది, పేదరిక నిర్మూలన జరగాలి అంటే మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి. సో ఇట్లా మా మహిళా సంఘాల తరఫున దివ్యా దేవరాజన్ గారు పనిచేస్తా ఉన్నారు. మా మహిళా సంఘాలకు కూడా దీని మీద అవగాహన కల్పించి గ్రామాలలో మహిళలు ఎదుర్కొనేటువంటి ఇలాంటి సమస్యలు, ఇప్పుడు భగవద్ గారు చెప్పారు, ఆదిలాబాద్ లో ఎక్కడో మామూలు ఆదివాసీ కోడుగూడెంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ఎక్కడో మధ్యప్రదేశ్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మల్పారెడ్డి రంగారెడ్డి. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. ఒక్కొక్కటి మంజూరు చేయించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే ఈరోజు ఇబ్రహీంపట్నం వెనుకబడ్డతనాన్ని, ఇబ్రహీంపట్నాన్ని రంగారెడ్డి జిల్లాలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా చేయవలసిందే చాలా ఉంది. ఈ 1.5 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇంకా చాలా చేయాల్సి ఉంది, ఇంకా చాలా ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఒక్కొక్కటి మంజూరు చేయించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే గాంధీ భవన్ లో ప్రజా ప్రతినిధుల ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు చేరవేస్తూ పరిష్కారానికి కృషి చేశామని తెలిపారు. పిసిసి అధ్యక్షుడు ఆదేశానుసారం ప్రజాదర్బార్ నిర్వహించడం నుంచి కార్యక్రమాన్ని ప్రజాపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని అంటున్న పర్ణికారెడ్డితో మా కరెస్పాండెంట్ ఉషా ఫేస్ టు ఫేస్.
కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఉన్నారు. పర్ణికారెడ్డితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వతంత్ర టీవీ తరఫున కంగ్రాచులేషన్స్, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు. ఎలా ఉంది ప్రజల దగ్గర సమస్యలు తీసుకునేటప్పుడు వారి వినతులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా పథకాల మీదే వారు ఫోకస్ చేస్తున్నారు. ఎలా డీల్ చేస్తున్నారు, అధికారులు ఎలా స్పందిస్తున్నారు మేడం? ఏవైతే సమస్యలు మెయిన్గా రావడం జరుగుతుంది, ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు లేటెస్ట్గా రన్ అవుతుంది కాబట్టి ఇందిరమ్మ ఇల్లుల గురించి రావడం జరిగింది జనాలు. సో దాంట్లో భాగంగా వాళ్ళకి వెరిఫికేషన్ కాలేదనో ఏదో చెప్తున్నారు కొంతమంది, వారి కోసమని దానికి అధికారులకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ అధికారులు కూడా బాగానే స్పందిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కవిత ద్వారానే, కవిత ఫైట్ చేస్తేనే బీసీ రిజర్వేషన్ బిల్ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్గా తీసుకొని దీని మీద 42% రిజర్వేషన్కు ముందుకెళ్ళింది అంటుంది. కవిత వ్యాఖ్యలను మీరు ఎలా తీసుకుంటారు? ఒకటండి, కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ. సో బీసీ బిల్ కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు బిల్ పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బిల్లుని సెంటర్లో ఒత్తిడి తెచ్చి పాస్ చేయించుకోవాలనే ఉద్దేశంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సో దీంట్లో భాగంగా ఇది కాంగ్రెస్ పార్టీ అప్పటి లక్ష్యం కూడా. నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన విషయం ఈ బీసీ రిజర్వేషన్ గురించి కానివ్వండి, అప్పుడు తెలిసిన విషయం కాబట్టి దాన్ని ఇమీడియట్గా అమలు చేసుకొని ఇప్పుడు నేషనల్ వైడ్గా కూడా సెంటర్ చేసే జనగణనలో కులగణన కలిపే విధంగా మనం ఒక రోల్ మోడల్గా మన ముఖ్యమంత్రి గారు తయారు చేశారు దీన్ని. సో తప్పకుండా ఇది చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్తాను. మహిళల్లో కూడా చాలామంది యూత్ ఉన్నారు, వీరు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి చూస్తున్నారు. దీని మీద అభినేత్రి అని ఒక కాన్సెప్ట్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. నారాయణపేట నియోజకవర్గంలో మహిళలు ఎవరైనా ఉంటే వారిని మీరు ఎలా ప్రోత్సహిస్తారు? తప్పకుండా అండి, మహిళలు ముందొస్తే ఇంకా దట్ ఈస్ నథింగ్ లైక్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద అవర్. మహిళలు ముందుకు వస్తేనే ఇప్పుడు ఒక సిస్టమ్ని సెట్ రైట్ చేయాలి అంటేనే మహిళల అవసరం కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు ఇల్లు సరిపెట్టుకోవాలంటే మహిళనే చూసుకుంటుంది. మీకు మొత్తం చూసుకునేదంతా బయట మొగోళ్ళు వెళ్ళి చేసిన పనికి పైసలు తీసుకొస్తే దాని పైసలు ఎట్లా సేవ్ చేసుకోవాలి, పిల్లలకి ఎట్లా పెట్టాలి, భోజనంకి ఎట్లా, ఇట్స్ ఆల్ మహిళలు. ఇట్స్ చిన్న విషయం కావచ్చు, బట్ ఇట్ ఈస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎంటైర్ స్టేట్ ఆల్సో. ఇఫ్ మహిళలు ముందుకు రావడం అనేది ఇట్స్ అ ప్రోగ్రెసివ్ మూవ్ అండ్ తప్పకుండా ఎంకరేజ్ చేస్తాము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే దట్ ఏదైతే సంఘాల ద్వారా మనం నారాయణపేటలో ఫస్ట్ పెట్రోల్ బంక్ అనేది కూడా చేయడం జరిగింది అప్పుడు. సో దట్ హ్యాస్ బికమ్ అ టాక్ ఆఫ్ ద టౌన్ లాగా మారింది. సో ఫస్ట్ పెట్రోల్ బంక్ నారాయణపేటలో చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ ఎంకరేజింగ్ పీపుల్ దేర్. సో తప్పకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తాం, జనాలని ఎంకరేజ్ చేసుకొని మహిళలను ముందుకు తీసుకుంటాం. మేడం, రూరల్ ఏరియాస్లో కాంగ్రెస్ పార్టీ పథకాలని స్ప్రెడ్ చేయడంలో చాలా వరకు ఫెయిల్యూర్ అవుతుంది అని ఒక వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ స్పందన? నారాయణపేటలో చాలా వరకు కూడా రూరల్ ఏరియాస్ చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ ఎలా అభివృద్ధి పథకాల గురించి ఎలా వారికి చేరవేస్తున్నారు? కంప్లీట్ రూరల్ ఏరియా అండి మా నారాయణపేట, మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. పథకాలు అనేటివి కూడా ఈ కాలంలో నేను యూజువల్గా ఎక్కువ మాట్లాడాను. సో నేను తక్కువ ఐ బిలీవ్ ఇన్ టాకింగ్ లెస్ అండ్ వర్కింగ్ మోర్. సో అదే కాన్సెప్ట్తోని ఒక 1 year నడిపాను. సో ఇది కాదు, ఐ షుడ్ బీ టాకింగ్ అనే దీంట్లో ఇప్పుడు జనాలు వచ్చినప్పుడు మాట్లాడడం వేరే, బట్ పథకాలని జనాల్లోకి తీసుకుపోవడం అవన్నీ అయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అగ్రెసివ్గా పోతున్నాము. అండ్ జనాలకు అర్థం కూడా అవుతుంది. అండ్ దే వెరీ హ్యాపీ విత్ ఆల్ ద పథకాలు. ఇప్పుడు ఇంటరాక్షన్ చేసినప్పుడు మీరు కావాలంటే మా ఫొటోస్, మా వీడియోస్ తెప్పించుకోండి. ఇందిరా మహిళా శక్తి సంబరాలు చేసాం మేము నారాయణపేటలో. దాదాపు ఒక 1500 మహిళలతో చేస్తే కేవలం ఒక్క మండలం, కోయలకొండ మండలం పెద్ద మండలం మాకు కాబట్టి ఆ ఒక్క మండలం నుంచి 2000-3000 ఉమెన్ రావడం జరిగింది. సో ఇట్ ఈస్ అ గుడ్. సంబరాలు చేసుకున్నప్పుడు ప్రజల్లోకి మహిళల పథకాలు ఈ సంఘాల ద్వారా ఏవైతే ఇస్తున్నామో ప్రతిదీ కూడా సంఘం ద్వారానే చేయబోతున్నాం. సో ప్రతిదీ సంఘాలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ముందుకు వెళ్ళుకుంటా ప్రజలకి వాళ్ళు వచ్చే మహిళలే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద విలేజెస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఓవరాల్గా చూసుకున్నట్టే చెప్పినటువంటి పథకాలు మొత్తం కూడా ప్రజల్లోకి రీచ్ అయ్యేలాగా కూడా చాలా వరకు చూస్తున్నాము. ప్రజా సమస్యల గురించి ముఖాముఖి కార్యక్రమంలో చాలా వరకు కూడా వారి అభిప్రాయాలు తీసుకున్నాము. ఎక్కడికక్కడ సమస్యల్ని మొత్తాన్ని కూడా పరిష్కరించే దిశగా కూడా అధికారులతో కూడా వెంటనే మాట్లాడి వారి సమస్యలను కూడా తీర్చడం జరిగింది అన్న కోణంలో చెప్పారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంపీపూరు రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు వర్గీయుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ షంపీపూరు రాజుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలో సైబరాబాద్ పోలీసుల కమిషనరు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం గూండాలు రౌడీల రాజ్యం నడుస్తోందన్నారు దాసోజు శ్రవణ్. మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు రోహిత్ రౌడీయిజాన్ని పాల్పడుతున్నారని దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మల్కాజ్గిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట, పచ్చి బూతులకు పరాకాష్ట, బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే షంపీపూర్ రాజు గారు ఏమి చూస్తానికి బక్కపలసగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, కానీ గుండె ఇంత లావడదు ఆయనది. ఏమి లేనాడు 10 మంది కూడా తెలంగాణ ఉద్యమంలో గ్రేటర్ హైదరాబాద్లో జెండా పట్టడానికి సిద్ధంగా లేని రోజు కేసీఆర్ గారు వెంట ఒక నికార్స్ అయినటువంటి ఒక సైనికుడు లెక్క నిలబడ్డటువంటి వాడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఆయన ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసి కొట్లాడినటువంటి ఒక ధైర్యశాలి షంపీపూర్ రాజు గారు. అటువంటి రాజుగారి పైన దమ్ముంటే చర్చకు రా, ఓపెన్గా కూర్చో, మాట్లాడు, నీ తప్పేంది, నా తప్పేంది, నీ మంచితనం ఏంది, నా మంచితనం ఏంది చెప్పని డెమోక్రసీలో ఒక డైలాగ్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, డిబేట్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి సంపుతం కొడతాం అని చెప్పని పత్రికాముఖంగా మాట్లాడటం ఏంటి? దానికి తోడుగా మీ గుండాగాళ్లను రౌడీగాళ్లను రాత్రిపూట తాపించి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప శాంతి భద్రతలు అదుపులోకి రాదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ కుమార్ ఇద్దరు ఎమ్మెల్సీలు షంపీపూర్ రాజుకు ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. రోడ్డు మీద 300 వాహనాలతో ట్రాఫిక్ ఆపి న్యూసెన్స్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ ఉన్నా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతకు కరువయ్యాయని మండిపడ్డారు. దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ రావు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్ళల్లో ఉండడం ఖాయం. జైళ్ళలో ఉండడం, మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైల్లో పెట్టడం ఖాయం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గూండాయిజం బంద్ చేసుకోండి. ఘోరంగా ఉందండి శాంతి భద్రత. ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినప్పుడు శాంతి భద్రతలు ఏముంటది? వికారాబాద్ జిల్లా తాండూరులోని కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జోద్గు అన్నారు. కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పరిశీలించారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. అదేవిధంగా రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర ఎంఆర్ఓ కార్యాలయాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, అన్ని వసతులు కల్పించాలని, ఎంక్వైరీలు, మందులు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులోకి ఉంచి రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజా సమస్యలను, అర్జీలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అవతల కూడా ఉందా? మెడికల్ ఆఫీసర్
ల్యాబ్ టెక్నీషియన్ ఎవరు? తెలుగు ఫిలిం ఛాంబర్ను తెలంగాణ ఫిలిం ఛాంబర్గా పేరు మార్చాలని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు లారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రముఖ కవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణరెడ్డి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఆంధ్ర పాలకులు తెలంగాణలో సినీ రంగంపై పెత్తనం చెలాయిస్తే ఊరుకోలేదే లేదని తేల్చి చెప్పారు. మీరు తెలుగు ఫిలిం ఛాంబర్ ని ఖాళీ చేస్తారా, లేకపోతే ప్రభుత్వమే తెలంగాణ ఫిలిం ఛాంబర్ గా మారుస్తుందా అని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఖచ్చితంగా మేము కొట్లాడతాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ సినీ రంగానికి జరుగుతున్న అన్యాయం మీద స్పందించాలి. ఒక స్పష్టమైన ఫిలిం పాలసీని ఏర్పాటు చేయాలి. ఏం చేస్తారండి? నీళ్లు, నిధులు, నియామకాలు, సంస్కృతి సాంప్రదాయాలు లేవా తెలంగాణలో? తెలంగాణ నినాదం వెనక, తెలంగాణ ఉద్యమం వెనక, తెలంగాణ పోరాటం వెనక, తెలంగాణ త్యాగం వెనక సంస్కృతి సాంప్రదాయం ఉన్నదా లేదా? మరి ఆ సంస్కృతి సాంప్రదాయాల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఖైరతాబాద్ ఎర్రం మంజిల్ జలసౌద కార్యాలయం ఎదుట అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. 5 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ కమిటీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ మహమ్మద్ బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని అన్నారు. అంతేకాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం వంటి చర్యలు మానుకోవాలని తెలిపారు. జొమాటో, స్విగ్గీ లాంటి ఉద్యోగాల పట్ల ఉన్న చిత్తశుద్ధి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ పట్ల ప్రభుత్వం చూపించకపోవడం అన్యాయమని అన్నారు. వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెండింగ్ జీతాలు చెల్లించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న 2 లక్షల మంది పైచిలుకు ఉద్యోగస్తులకు గత 5 నెలలుగా మీరు జీతాలు ఇవ్వటం లేదు. ప్రజాప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే వస్తున్నాయి తప్పితే మాలాంటి చిన్న నిరుద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఎటువంటి జీతాలు ఇప్పటివరకు 5 నెలలు జీతాలు పెండింగ్ పెట్టినాయి. మీరు ఏజెన్సీలతో మళ్ళీ కుమ్మెక్కైతున్న నినాదాన్ని మాకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. మీరు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా కనుక మీరు జీతాలు ఇవ్వకపోతే దీనికి రాబోయే రోజుల్లో తగిన శాస్త్రం మాత్రం కంపల్సరీగా ప్రజాప్రభుత్వాన్ని చూపిస్తాం. అదేవిధంగా మీరు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి గిగ్ వర్కర్లకు, జొమాటో వాళ్లకు, వీళ్లకు మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ముసాయిదా చట్టం తయారు చేసారు. వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మినిమం భద్రత, మినిమం జీతం ఇవ్వబోతా ఉన్నారు. మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి ప్రైవేట్ కంపెనీ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన హక్కులు ఉంటాయి. మరి ప్రభుత్వ సంఘంలో పనిచేస్తున్నటువంటి మా లాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు మీరు ఎక్కడ భద్రత కల్పిస్తున్నారు, ఎక్కడ జీతాలు కల్పిస్తూ ఉన్నారు? ఫస్ట్ మొదటిగా మీరు ప్రక్షాళన చేయాల్సింది ప్రభుత్వంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల కాంచె మొదలుపెట్టండి. మీరు ఏజెన్సీ విధానాలు ఖచ్చితంగా రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు భద్రత ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మేము 12-15 ఏళ్ల నుంచి ఇక్కడ అవుట్సోర్సింగ్ వర్క్ చేస్తున్నాము. మాకు 4 నెలల నుంచి జీతాలు లేవు. కంట్రిబ్యూషన్ జీవో వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు మేము జీతాలు అందుకోలేకపోతున్నాము. మా సమస్యలకి సానుకూలంగా స్పందించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మేము ఇక్కడ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లేబర్ కార్యాలయం అవినీతికి అడ్డగా మారింది. లేబర్ కార్డుల కోసం కార్యాలయానికి వచ్చిన కార్మికులపై లేబర్ ఆఫీసర్స్ అభద్రత కలిగే ప్రశ్నలు వేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు కార్మికులు. పని కోసం వచ్చిన వారికి ప్రతి దశలో రేట్లు పెట్టుబడి 1000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయిన పనులను జరగకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కార్మిక అధికారి గిరిరాజుకు డబ్బులు తీసుకుని పని చేయట్లేదని ప్రశ్నించారు కార్మికులు. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో సిద్దిపేట కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. దీంతో అసిస్టెంట్ కమిషనర్ నారాయణఖేడ్ కార్యాలయాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. విషయాన్ని పూర్తిగా విచారించిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామని చెప్పుకొచ్చారు. అనంతరం వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నారాయణఖేడ్లో లేబర్ ఆఫీస్లో లేబర్ కార్డు గురించి ఎందరో అమాయకులు, కూలీలు, మేస్త్రీలు లేబర్ కార్డు కావాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు విచారణ జరుగుతుందని తెలిసి కూడా ఈరోజు ఆఫీసర్ 1 గంటకు రావడం జరిగింది. ఇలాంటి ఆఫీస్ పైన తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.
మరి ఇక్కడ విచారణకి లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి పైన అభియోగాలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల ప్రజలు, బెనిఫిషరీలు, మరి తాండాకు సంబంధించినటువంటి ప్రతి లబ్ధికి కూడా ఏ చిన్న పనికి రావాలన్నా, డెత్ క్లెయిమ్ చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, మరి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు ప్రతి ఒక్కరి నుండి మన ఫోన్ ద్వారా మరి ఇక్కడ ఉండేటటువంటి అటెండర్ అనండి, మరి పై ఆఫీసర్ అనండి, మరి నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా తీసుకొని అనేక విధాలుగా మరి డబ్బులు తీసుకున్నట్టు కూడా పనిచేయలేని పరిస్థితి ఉన్నది. ఒక దగ్గర 10,000, ఒక దగ్గర 20,000. మరి గతంలో నేను జెడ్పీటీసీ ఉండాక కూడా పలుమార్లు డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, సంగారెడ్డి వారికి. మరి ఇట్లాంటి చర్యలు చేపడితే వీరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి మధ్యలో ఒక ఆఫీసర్ని చేంజ్ చేయడం జరిగింది. ఏ ఆఫీసర్ వచ్చినా మరి ఇది మారుమూల సంగారెడ్డికి ఆమడ దూరం ఉన్నది అని చెప్పి ఉద్దేశంతో మరి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్రను మానుకోవాలని సేవాలాల్ సేవా వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ లాగిచెర్ల భూముల విషయంలో లంబాడీలు తిరగబడితే అక్కాసుతో ముఖ్యమంత్రి తమపై కక్ష కట్టారని తెలిపారు. సర్వం కోల్పోయాక తాము ప్రాణాలకైనా తెగిస్తామని హెచ్చరించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు లంబాడీలపైన చేసే కుట్రలను మానుకోవాలని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో వినాయకుడి విగ్రహ పనులు ప్రారంభమయ్యాయి. 2025వ సంవత్సరానికి యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి దేవాలయం నామునాలతో సెట్టింగ్స్ ఏర్పాటు చేస్తున్నామని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లం నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ప్రతి సంవత్సరం కొత్త ఆకర్షణతో ప్రజలను ఆకట్టుకుంటున్న బాలాపూర్ గణనాథుడు ఈ సంవత్సరం మరో కొత్త నామునాలతో ప్రజలను ఆకట్టుకోబోతున్నారని స్పష్టం చేశారు ఆయన.